హాయ్ ఈరోజు పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే చక్రిని ఎలా అయినా సరే దొంగగా ఇరికించాలి అని చెప్పి ప్లాన్ వేశారు. ప్లాన్ బి అయితే ప్లాన్ చేస్తారు. ఎవరు వాళ్ళ అమ్మ, మహాలక్ష్మి వాళ్ళ అమ్మ, మహాలక్ష్మి వాళ్ళ నాన్న, ఆది, ఈ ముగ్గురు కలిసి ఎలా అయినా సరే ఇరికించాలి, మహాలక్ష్మికి దూరం చేయాలి, తన బిడ్డ తన దగ్గరే ఉండాలి అని చెప్పి ప్లాన్ వేస్తారు. పెళ్ళి అయిపోయింది కదా, వదిలేయచ్చు కదా, ఇలాంటి కుట్రలు చేసి ఏమి లాభము. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసినా కూడా అమ్మాయి సెకండ్ హ్యాండే అని చెప్పి అంటారు కదా, అలాంటప్పుడు వదిలేయచ్చు కదా. ఏందో మా కూతురు మా ఇంట్లోనే ఉండాలా అని చెప్పి డిసైడ్ అయినారు వాళ్ళు. ఇంత కుట్ర చేయడం అయితే నిజ జీవితం కూడా అలాగే ఉందిలే. ఇయ్యాల రేపు ఇన్ని చూస్తున్నాము, వామ్మో వీళ్ళని సీరియల్ని బట్టే ఆ నిజ జీవితంలో కూడా ఉంటా ఉన్నాయి. ఇంకా ఈరోజు స్టోరీ విషయానికి వస్తే అది కుంటుకుంటా వస్తుంటాడు. వస్తే ఏమైంది అది అంటే, ఇట్లాగా నాకు దెబ్బ తగిలింది, లోడ్ దించుతా ఉన్నప్పుడు నేను నడవలేకపోతున్నాను అనేసరికి వాళ్ళ నాన్నుండి, అరే ఏమైందిరా నీకు, ఇప్పుడు వేరే ఇంపార్టెంట్ పని ఉంది, ఒక బ్యాగ్ తీసుకెళ్ళి మా ఫ్రెండ్ ఇంట్లో ఇవ్వాలి, నువ్వు ఇలా అయితే ఎట్లరా అనేసరికి వాళ్ళ అమ్మ కూడా ఉండి, అవునే అయ్యో మనకి ఎవరు నమ్మకస్తులు కూడా ఎవరు లేరు కదరా, ఏం చేయాలిరా అనేసి నామేం బెదరట్టిస్తుంది అమ్మ మా నటికి మహాలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే. ఇంకా అలా కాకుండా ఇప్పుడు అలా ఆలోచిస్తున్నసరికి ఇంకా ఆమె చెప్తుంది, మహాలక్ష్మి వాళ్ళ అమ్మ ఉండేసి అక్కడ చక్రి ఉన్నాడు కదా అతన్ని పంపిద్దాము అని చెప్పేసరికి చక్రికి ఏదో కొడుతుందిరా సీన, నన్ను ఇరికించినట్టున్నారని చెప్పేసరికి అర్థమవుతుంది, ఆల్రెడీ ఫస్ట్లోనే అర్థమవుతుంది. ఇంకా మీరు ప్రేమగా మాట్లాడడము స్టార్ట్ చేస్తారు. అయ్యో మిమ్మల్ని అంత నమ్ముతున్నప్పుడు తీసుకోపోతే ఏమి అని చెప్పి, తీసుకెళ్ళండి డబ్బులు తీసుకెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర ఇవ్వండి అని చెప్పేసి ఆయన చెప్తారు. అంత ప్రేమగా మాట్లాడేసరికి చక్రి ఉండేసి వీళ్ళలో ప్రేమ కూడా మారింది వీళ్ళకి, బావమరుదు కూడా ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఏదో ఉంది అని చెప్పి అనుకుంటాడు. కానీ మహాలక్ష్మి కూడా ఉండేసి తీసుకెళ్ళొచ్చు కదా పాపము, అతనికి ఆదికి కాలు దెబ్బ తగిలింది కదా, తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇన్ని డబ్బులు ఇన్ని నగలు తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఫస్ట్ కాదు కూడదని అంటాడు, చెప్తాడు కూడా, నాకు 50,000 చూశాను, 1,00,000 చూశాను, అంతకు మించి అయితే నేను డబ్బులు చూడలేదు, నాకొద్దు, నేను తీసుకెళ్ళను అని చెప్పడంటారు. ఇంకా అందరూ చెప్పేసరికి ఎట్టైనా సరే మహాలక్ష్మి చెప్పాడు అంటే, మహాలక్ష్మి చెప్పింది అంటే ఎలా అయినా సరే తను ఏమైనా చేస్తాడు కదా, సరే నేను తీసుకెళ్తానులే అని చెప్పేసి తీసుకెళ్తాడు. పాపం తీసుకెళ్తాడు. దారిలో అనుకుంటాడు, ఏంది వీళ్ళు మారిపోయారా, మారిపోతే భలే ఉంటుంది అని చెప్పి సరదాగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఒక పక్క డౌట్ ఉంటుంది, ఒక పక్క బాగుంటుంది అని చెప్పేసి, ఒకవేళ నన్ను కానీ మహాలక్ష్మి వైఫ్గా స్వీకరించేస్తుంది, వాళ్ళు వచ్చేసి నన్ను అల్లుడుగా తీసేసుకుంటారు, నా బుజ్జి బావమరుదు కూడా మారిపోయాడు అని చెప్పేసి ఇట్లా సరదాగా తనలో తానే అనుకుంటా ఉంటాడు. వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ కాదు, ఒక అమ్మాయి వచ్చి కారు కింద పడుతుంది. పడేసరికి అయ్యో ఏమైనా దెబ్బలు తగిలాయి, ఏమైందండి అని చెప్పేసరికి ఆ అమ్మాయి లేచి తుపాకీ పెట్టి ఎత్తి కిడ్నాప్ చేస్తారు. అతన్ని డబ్బులు జోలికి పోరు కానీ కిడ్నాప్ చేస్తారు. అంతా వీళ్ళు నాయన వేసిన ప్లానే కదా ఇదంతా. అతన్ని కిడ్నాప్ చేస్తారు. అందుకే ఆడవాళ్ళని నమ్మకూడదు అనేది. ఆడవాళ్ళు వచ్చేసరికి ఆడవాళ్ళు చెప్తే ఏదైనా కరెక్ట్ అవుతుంది, ఆమె పడుకునేసరికి ఏమన్నా దెబ్బ తగిలిందా అని చెప్పి గబగబా వస్తాడుతాను. ఇంకా తీసుకెళ్ళి కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ మనకి రేపటి ఎపిసోడ్లో చూపిస్తారులే కిడ్నాప్ అనేది. ఇక శైలు అనమాట. శైలు వచ్చేసి అతన్ని లవ్ చేస్తున్నది, ఉంటుంది, డల్గా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసి ఏమైంది అలా ఉన్నావంటే, నా ఫేస్ ఎవరికి నచ్చట్లేదు అంటే, అందరికీ కాదే అతనికి ఒక్కడికే నచ్చట్లేదు అంటే, అవును అంటే లవ్ చేస్తున్నానని చెప్తుంది. కానీ కొంచెం ఆ అమ్మాయికి అహంకారం, ఎట్టిన 10,000 ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి ఆ అమ్మాయికి, నేను లేదు, నా ప్రేమను పొందాలంటే అదృష్టం ఉండాలి, నాతో మాట్లాడాలి అంటే అదృష్టం ఉండాలి అని చెప్పి అలా అంటుంది. సరే ఎలా అయినా సరే ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి తన చైన్ తీసుకెళ్ళి ఇచ్చి, ఈ చైన్ వచ్చేసి నువ్వు కుదవబెట్టేసి డబ్బులు తీసుకుంటా అంటే, ఇది మీ ఆయన నీకు ప్రేమగా ఇచ్చారు కదా అంటే, ప్రేమ ఉంటుంది కానీ దానివల్ల డబ్బులు కూడా వస్తాయి కదా, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేసేయాలా అని చెప్పేసరికి ఇంకా ఆ అమ్మాయి ఇప్పుడే తీసుకొస్తానని చెప్పేసి అయితే వెళ్తుంది. ఇకపోతే కట్ చేస్తే చక్రి అయితే కిడ్నాప్ చేసి ఉంటారు. ఎవరు చేస్తారో మనకి చూపించారు ఇంక ఈ రోజు వరకు. ఇంకా వీళ్ళు వచ్చేసి ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి మహాలక్ష్మి అట్లాగే చూస్తూ ఉంటుంది. వినిసాయి చూస్తున్నసరికి వాళ్ళ పాప కూడా వచ్చి పలకరిస్తూ ఉంటుంది. అంటే ఆ పాపకు డాక్టర్ అనుకో చదవాలని ఉందనుకుంటా. మహాలక్ష్మి నీకు నేను ఇంజెక్షన్ చేస్తాను, చిన్నగా చేస్తాను, ఏడవకు, బాధ ఫీల్ అవ్వకు అని చెప్పేసరికి అమ్మాయి ఆలోచన అంతా బయట గుమ్మం సాయే చూస్తూ ఉంటుంది. అంటే ఇంకా చక్రి రాలేదని చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ వదిన కూడా ఏమైందంటే, చక్రితో నేను కూడా పోయి ఉండాల్సింది వదిన, పోలేకపోయాను అని చెప్పేసరికి ఏం కాదులే వచ్చేస్తాడులే అని చెప్పేసి అంటుంది. సరే ఇంకా వాళ్ళ నాయన కూడా వచ్చేసి తిందామని చెప్పి అక్కడైతే దగ్గర కూర్చుంటారు. ఇంకా ఆయన
ప్రేమతోటి అమ్మాయికి చేపలో ముళ్ళు తీసి ప్రేమగా అన్నం పెడతా ఉంటాడు. ఈ అమ్మాయి డల్లుగానే ఉంటుంది. ఇదిగో పెద్ద చెప్తాడు మళ్ళీ, అల్లుడు గారు వచ్చిన తర్వాత కొన్ని ఇంకా వేడి చేసి ఇవ్వు అని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్తే, అతను రావడమే తొందర, నేను చేసిస్తానులే అని చెప్పి ఆవిడైతే చెప్తుంది. ఇంకా ఆ తర్వాతే ప్రేమగా తినిపేసరికి ఇంకా అక్కడ పక్కన వాళ్ళ వదిలింది కదా, ఈమె ఒకటి అందరి బాధ ఒకటైతే ఈమె బాధ ఒకటి. వాళ్ళ వదిలిండేసి చెప్పే మహాలక్ష్మి చెప్పే, మీ పెళ్ళి నిజమైన పెళ్ళి కాదని మీ నాయనతో చెప్పే అనేసరికి చెప్పబోతుంది తెలుసా, జస్ట్ మిస్. నేను మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసరికి అంతే లోపల ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి ఆది గబగబ డింగు నడుచుకుంటూ పోతాడు. కాలు బాగానే ఉంది కదా, ఎందుకట్లా నొప్పి తగ్గిపోయిందంటే ఇందాకే కదా మనం డాక్టర్ దగ్గరికి పోయి ఇచ్చింది, టాబ్లెట్లు రాసి ఇచ్చాడు కదా, ఆ ప్రభావం అయిండొచ్చు అని చెప్పేసి అప్పటికే కాలు గబగబ నడుచుకుంటూ పోతాడు. అప్పటికే ఆయన పెద్ద ఆయన సైగ చేస్తున్నాడు, కాలు అని చెప్పేసి మహాలక్ష్మి వాళ్ళ నాన్న సైగ చేస్తూ ఉంటాడు. అయినా కూడా అతను ఫోన్ మర్చిపోతాడు. కాలు నొప్పి, నిజమైన నొప్పి ఉంటే మనకి కాళ్ళు కుంటుతాం, కానీ నిజమైన నొప్పి లేనప్పుడు మనకి కాలు కొంటాం కదా. పోయేసి చక్రి ఇంకా ఆ ప్లేస్కి రాలేదంట అని చెప్పేసరికి, అయ్యో ఇంకా అదేంటి ఇంకా రాలేదా, అక్కడికి వచ్చేస్తాడు అని చెప్పి నేనేమో హ్యాపీగా ఉంటే ఇంకా రాలేదని చెప్పేసి మహాలక్ష్మి అయితే చాలా బాధపడతా ఉంటుంది. అప్పటికే వస్తాడులే అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు, కానీ రాలేదు. అప్పటికి అది కామ్కుండొచ్చు కదా, ఇంకేముంది తను రాళ్లే, ఇప్పుడు 3 hours అయింది, రాడు వాళ్ళు, ఇంకా వాళ్ళ అన్నార్థమ్ములు అంతా చేరి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారేమో అనేసరికి మహాలక్ష్మి చాలా కోపం వస్తుంది. కొంచెము మందుగా మాట్లాడు, వాళ్ళేమో అలాంటి వాళ్ళేమి కాదు, కొంచెం మంచిగా మాట్లాడు అని అయితే తను చెప్తుంది. చెప్పినా కూడా అంతే. అమ్మ కూడా నువ్వు కామ్గుండవే, ఎన్ని డబ్బులు ఎన్ని ఉన్నాయి అంటే, అమ్మ నువ్వు కామ్గుండవు, వాళ్ళేమంత డబ్బు పిచ్చోళ్ళేం కాదు, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పంటుంది. వాళ్ళ హంతకులు అంట కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. మరి ఆదిని ఏమంటారు, వాళ్ళ నాయన పొడిచాడో ఎవరిని చంపారో లేదా అక్కడున్న కొడుకులకు కూడా తెలియదు, కానీ ఆది మాత్రం ఆయన పొడవడం నేను కళ్ళారా చూశాను, అప్పుడు ఏదో కూడా అంతకుడే కదా, వాళ్ళ ఊరికి అరవాక నోటికి వచ్చిన మాట్లాడబాక అని చెప్పేసి ఆ మహాలక్ష్మి కూడా చెప్తుంది. చెప్పినాక పాపం ఎదురు చూస్తూ ఉంటుంది, రాడు. మనకి ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, అతన్ని కిడ్నాప్ చేసి కొట్టు అని కొడుతూనే ఉంటారు. వీళ్ళు ఇక్కడి నుంచి వీళ్ళ సైకో ఆనందం అనమాట, ఇంకా బాగా కొట్టు అని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు కొట్టు అని అంటుంటారు. ఇక ఎట్లయినా సరే మనము ఈ అమ్మాయి దృష్టిలో దొంగ అని ముద్ర వేయాలా అని చెప్పుకుంటా ఉంటారు. అక్కడ మహాలక్ష్మి ఉంటుంది, వినిందో లేదో మనకు తెలియదు, కానీ తమిళ్ చూసుంటారు కదా, చెప్పండి మహాలక్ష్మి వినిందో లేదో. వింటూ ఉంటుంది, వినేసి మళ్ళీ వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఏం చెప్తుంది, చక్రి కనిపించట్లేదు అని చెప్తుందో ఏమో కానీ వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళంతా ఇంకా రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నా నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇదే ఈ రోజు జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్, నమస్తే.